Good afternoon friends, this is Ram. Today I will explain past B forms. నేను ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాస్ వినండి, ఇది క్లియర్గా అర్థమవుతుంది. లేదు అనుకుంటే ఈ క్లాస్లోనే రెండింటికి డిఫరెన్స్ మీకు చెప్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏంటంటే ఇప్పుడు చాలామంది నా క్లాసులు వింటున్నారు, సో సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ కైండ్లీ డూ దట్. ఓకే, సరే మనం క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ పాస్ట్ బీ ఫార్మ్స్ ప్రజెంట్ బీ ఫార్మ్స్కి డిఫరెన్స్ చెప్తాను ఫస్ట్. దాని తర్వాత మనం ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ వచ్చినప్పుడు వజ్ వస్తుంది. ఓకే, అదే అదే ఇది అదే కనుక ప్రజెంట్ అయితే ఐ. ఓకే, మళ్ళీ చెప్తాను. ప్రజెంట్లో పాస్ట్లో అయితే ఐ వస్తే వజ్ వస్తుంది, అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ వస్తే వజ్ వస్తుంది. అదే ప్రజెంట్లో అయితే వస్తుంది. అదే వియు అంటే వియు దే వస్తే కనుక పాస్ట్లో అయితే వర్ర. అదే ప్రజెంట్లో మనం ఏమనుకున్నాం, ప్యూరల్ అయితే వియు దే వస్తే ఆర్ అనుకున్నాం. ఓకే, తర్వాత పాస్ట్లో హీ షీ అంటే సింగులర్ వస్తే వజ్ వాడాలి. అదే ప్రజెంట్లో అయితే హీ షీ వస్తే ఈజ్ వాడాలి. ఓకే, క్లియరా? సో పాస్ట్లో ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ 3 ఉంటాయి, వజ్ వర్ 2 ఉంటాయి, వజ్ వర్. అదే ప్రజెంట్లో అయితే యామ్ ఆర్ ఈజ్ ఉంటాయి. క్లియరా? ఓకే, అసలు ఈ రెండింటి లక్షణం నీకు చెప్పాను ఆల్రెడీ, చాలాసార్లు చెప్తున్నాను. ఈ బండ గుర్తు పెట్టుకోండి. వీటి లక్షణం ఏముంటుందంటే సబ్జెక్టు కదలదు. సో ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో ఈ సబ్జెక్టు ప్రొనౌన్స్లో యాక్షన్ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో యాక్షన్. లక్షణం గతం పాస్ట్ బీ ఫార్మ్స్ లక్షణం ఏంటంటే గతంలో సబ్జెక్ట్ కదలదు. అంటే మన పాస్ట్లో సబ్జెక్ట్ కదలదు, అంటే సబ్జెక్ట్ కదలకుండా ఐ వాజ్ ఇన్ ఆఫీస్ అంటే ఐ వాజ్ ఇన్ ఆఫీస్ ఎస్టర్డే, నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను అట్లా. అదే ప్రజెంట్లో అయితే ప్రస్తుతం సబ్జెక్ట్ కదలదు, ఇక్కడ గతంలో సబ్జెక్ట్ కదలదు. ఓకే, క్లియరా? అంటే నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ ఆఫీస్ నౌ. అంటే ఐ వచ్చింది, యామ్ వచ్చింది, ఐ యామ్ ఇన్ ఆఫీస్ రైట్ నౌ. అంటే ప్రస్తుతం సబ్జెక్ట్ కదలటం లేదు. చెప్తాను. యామ్ వచ్చినప్పుడు ఓకే, ప్రజెంట్ బీ ఫార్మ్ యామ్ వస్తే కనుక పాస్ట్లో వజ్ రావాలి. ఇక్కడ క్లియర్గా రాశాను. ఆర్ వస్తే కనుక వర్ రావాలి. హీజ్ వస్తే కనుక వజ్ రావాలి. యామ్ వస్తే వజ్ రావాలి. ఆర్ వస్తే ఈ ఆర్ వస్తే వర్ రావాలి. పాస్ట్లో అయితే ఈ షీట్ ఈజ్ వస్తే కనుక ప్రజెంట్లో పాస్ట్లో వజ్జే రావాలి. ఓకే, ఇవి 3 ఇవి 2. ఓకే, తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, క్లియర్గా వినండి. ఓకే, ఎగ్జాంపుల్ పాస్ట్లో ఐ వాజ్ ఇన్ గ్రౌండ్ అంటాం. పాస్ట్లో అయితే ఎస్టర్డే అని పెట్టుకోండి. ఓకే, అదే ప్రజెంట్లో అయితే ఐఎమ్ ఇన్ గ్రౌండ్. చూసారా, ఇక్కడ ఐ వచ్చినప్పుడు వజ్ వచ్చింది, పాస్ట్లో కాబట్టి వజ్ వచ్చింది. అదే ప్రజెంట్లో కాబట్టి యామ్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ గ్రౌండ్, ఐఎమ్ ఇన్ గ్రౌండ్. వి వర్ స్టూడెంట్స్ వి వచ్చింది కాబట్టి ఇక్కడ వి వస్తే ఏం రావాలని చెప్పాను, ఆర్ రావాలని చెప్పాను కదా. ఇక్కడ వి వచ్చిందా, వీఆర్ కిడ్స్. ఇక్కడ వీఆర్ స్టూడెంట్స్. వి వచ్చినప్పుడు ఏం రావాలన్నాను, ఇక్కడ వి వచ్చినప్పుడు ఏం రావాలన్నాను, వర్ రావాలన్నాను కదా. వర్ వచ్చింది, వీఆర్ కిడ్స్. యు ఆర్ హైదరాబాద్, యు ఆర్ బెంగళూరు. షీ వాజ్ గ్రౌండ్, అదే షీ వాజ్ ఇన్ గార్డెన్. షీ వాజ్ ఇన్, చూసారా కదా, పాస్ట్లో కాబట్టి షీ వాజ్ ఇన్ గార్డెన్. అదే ప్రజెంట్లో ఉంటే అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆమె ఉంటే షీ ఈజ్ ఇన్ గార్డెన్. అలాగే ఇటు పాస్ట్లో పాస్ట్లో చెప్పాలంటే ఇట్ వాజ్ హాట్. అదే ప్రజెంట్లో ఇప్పుడు చల్లగా ఉంది మనకు వాతావరణం, ఇప్పుడు ఏమని చెప్తుంది, ఇట్ ఈజ్ కూల్. చూసారా డిఫరెన్స్ అర్థమైందా? ఇట్లో ఎక్కడైనా మీరు గమనించండి, ఈ సబ్జెక్టులు ఐవి యు షీ ఇట్
వీటిల్లో సబ్జెక్ట్ కదలిక ఉందా? లేదు కదా. సబ్జెక్ట్లో యాక్షన్ ఏమైనా ఉందా? వజ్ అంటున్నాము, ఇన్ గ్రౌండ్ అంటున్నాను, గ్రౌండ్లో ఉన్నాము అని మీనింగ్ తప్ప అక్కడ యాక్షన్ నేను పరిగెడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను హైదరాబాద్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను, లేదా హైదరాబాద్ నేను పార్కులో ఉన్నాను, అది పార్కులో ఉన్నాను, అదే పార్కులో ఉన్నాను అంటే పర్లా, పార్కులో వాకింగ్ చేస్తున్నాను అలా అంటలేదు కదా. జస్ట్ ఉండుట. ఇట్లో అన్నిట్లో మీరు గమనించండి. గతంలో సబ్జెక్ట్ కదలట్లేదు, ప్రస్తుతం సబ్జెక్టులు కదలలేదు. ఓకే, యాక్షన్ అనేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాసు పూర్తిగా వింటారని నేను అనుకుంటున్నాను. మీ మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.